మంది వేసే అన్నాడు. సరే అని చెప్పి నేను నా మాట పుత్ర జైలు వేసారా ఒక చోట ఆడ రిస్ట్రిక్షన్ ఉన్న ఏరియా నా పాటుగా డ్యాన్స్ పెట్టే ముందేసి సాంగ్ ఆన్ చేయమను నేను వేసుకుంటాను నేను అది పెళ్ళి కానీ ప్రసాద్ పెళ్ళి కానీ ప్రసాద్ అని ఇంతవరకు 1 2 3 వినపడుతున్నా కాసేపటికి వినపల్లా తిరిగి ఊరు లేరట్లా అరే ఏంట్రా ఏమైపోయినా అని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. పోలీస్ స్టేషన్కి అక్కడ పిక్ పాకెట్లా ఉన్నాడు అన్న కెమెరాలకి ఎత్తుకెళ్ళిపోయారు. పోనీ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో నాకు తెలియదు కదన్నా మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు మొత్తం యూనిట్ అంతా అదే ఉన్నా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఇతన్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడం అన్న తల ప్రాణం తోకొచ్చిందన్న. వాళ్ళు ఇంకోటి అంటే కావాలని వాళ్ళు ఏదో మలేషియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఈయన నీదే అన్నావు కదరా బిల్డింగ్ మీ నాన్న కట్టాడన్నావు కదరా మాట్లాడరా మలేషియన్ లాంగ్వేజ్ రాదు. ఇంకా ఆ రకంగా ఆ రోజు అంతా రాత్రి పోలీస్ స్టేషన్ పొద్దున్న 3 గంటలకు బయటకు తీసుకొచ్చి అమ్మాయి అలా వెళ్ళాం. పొద్దున్న షూటింగ్ అంటే అన్న మళ్ళీ వాళ్ళే ఇచ్చారు నా పర్మిషన్ అక్కడ ఇచ్చట మనం అన్నాడు. ఇంకా రాత్రి స్టేషన్లో పర్మిషన్ లాక్కున్నాడు మళ్ళీ. సో అలా ఆ ఇన్సిడెంట్ నిజంగా తర్వాత తలుచుకున్న అప్పుడు సిచ్యువేషన్ సీరియస్ కానీ తలుచుకున్న తర్వాత పడి నవ్వు సో అలా జరిగింది ఆ ఇన్సిడెంట్. సో ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా గోవా అనేలోకి మలేషియాకి తీసుకెళ్ళాడు. చివరికి ఆడ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అన్న. అలా గోవా అయితే మిలిటరీ వచ్చింది వాళ్ళు నేవీ మిలిటరీ కూడా కాదు సముద్రం కలిపేసేవాళ్ళు. అలా జరిగింది కొట్టు. నీకు పాస్పోర్ట్లోనే సార్ మలేషియా తీసుకెళ్తారా లేదు మంచి డిమాండ్ ఉంది ఇక్కడ పుత్ర జైలు కొట్టుకోవచ్చు అలా. వీళ్ళకైతే శుక్రవారం అరెస్ట్ చేసి సోమవారం తీసుకెళ్తారు. శనివారం ఆదివారం సెలవు అక్కడ.